ప్రార్థన చేస్తాం. అత్యంత కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన గొప్ప నామమును బట్టినైనా మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నా. ఈ ఉదయకాలమందు, నూతనమైన దినములో, నూతనమైన మాసమందు తండ్రి, నీ బిడ్డలమైన మమ్మలను మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా స్వరక్తమిచ్చి వెల చెల్లించి కొనబడిన సంఘములో మీ నామమును స్తుతించుటకును, మిమ్మల్ని ఘనపరిచి మహిమపరచుటకు, ప్రార్థించుటకు, పూజించుటకు, ఆరాధించుటకు, కృతజ్ఞతలు చెల్లించుటకు తండ్రి, మీరు మా కొరకు ఇవ్వబడిన ఈ నూతనమైన ఆరాధనా దినమును బట్టి తండ్రి ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ గడిచిన వారమంతయో, గతించిన మాసమంతయో నైనా మీ సంరక్షణలో నిబిడలమైన మమ్మలను ప్రేమించి పోషిస్తూ మీ జీవమునిచ్చి జీవింపచేయుచున్నావు తండ్రి. మీకు వందనాలు తండ్రి. నైనా మీ కుమారుడైన క్రీస్తు ప్రభు వారిని లోకమునకు శరీరధారిగా, మనుష్య కుమారునిగా, మానవాళి యొక్క పాపములను విమోచించుట కొరకై కల్వరి శిలువలోనైనా తన ప్రశస్తమైన రక్తమును చిందించి మరణమునకు అప్పగింపబడి సమాధి పునరుద్ధానము ద్వారా నిత్య జీవమును పొంది మానవాళికి పాప క్షమాపణయు మరియు నిత్య జీవమును మీరు దయచేయుటకు మీ కృపను చూపించుచున్న విధమును బట్టి తండ్రి మీకు వందనాలు, స్తోత్రాలు. అనేకులకు లేని ధన్యతనైనా మేము ఎరిగిన బిడలుగా, సంఘముగా కూడి వచ్చి ఉన్న మీ బిడలమైన మాకును, పరిశుద్ధులకును మీరు ఇస్తున్న ఇంటి ధన్యతను బట్టి ప్రభువా మీకు వందనాలు. మీ కుమారుని యొక్క మరణము, సమాధి, పునరుద్ధానములు గూర్చిన సత్యవాక్యమును పరిశుద్ధ గ్రంథములో నుండి మేము తెలుసుకొనుటకును, నేర్చుకొనుటకును, మీ జ్ఞానము పొందుకొనుటకును, గ్రహించుటకును, అనేకులు సత్యములోనికి నడిపింపబడులాగిన పరిశుద్ధత కలిగి, యథార్థత కలిగిన జీవితాలు ఈ లోకములో జీవిస్తూ మిమ్మల్ని ఎరిగిన బిడ్డలుగా మీరు అక్కడ కొరకై ఎదురు చూసేటువంటి నిరీక్షణ మీ బిడ్డలమైన మాకును, పరిశుద్ధులకును మీ చిత్తమును బట్టి సర్వమానవాళికని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, ఈ ఉదయకాలపు ఆరాధన అద్యంతము మీ చిత్త ప్రకారము జరిగించండి. మీ నామానికి మహిమ తెచ్చులాగా సహాయం చేయండి. ఆరాధనలోనైనా ఆత్మీయ గీతాలను, కీర్తనలను ఆలాపిస్తుండగా మీరు ఇచ్చిన స్వరము ద్వారా మిమ్మల్ని మహిమపరిచి మా జీవఫలములు అర్పించి మిమ్మల్ని స్తుతించుటకు మీ సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో నుండి లేఖన భాగాలను చదువుట ద్వారా, పరిశుద్ధ గ్రంథములో నుండి మాతో మీ వాక్యము ద్వారా మాట్లాడి మమ్మల్ని హెచ్చరించి మాకు బోధించి బుద్ధిని, జ్ఞానమును, విచక్షణను మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి, నైనా మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణాన్ని జ్ఞాపకం చేసుకున్నట కొరకై మీరు ఆజ్ఞాపింపబడిన రీతిగా తండ్రి ప్రభురాత్రి భోజనంలో పాలు పంపులు పొందుటకు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. అంతేకాదు నైనా సంఘముగా కూడి వచ్చి ఉన్న నీ బిడ్డలమైన మేము మీ రాజ్య సువార్త వ్యాప్తి కొరకై ఉపకార ద్రవ్యం అనగా కానుకలను ప్రోగు చేసి మీ రాజ్య సువార్త పనికి వాటిని వెచ్చించులాగిన నీ బిడ్డలమైన మేము ఆధ్యాత్మికంగాను భౌతికమైన ఈవులతో ఆశీర్వదించబడేలాగా మీ కృప చూపించి తండ్రి, ఉదయకాలపు ఆరాధన మీ పరిశుద్ధతతో జరిగించండి. మీ ప్రసన్నతను మా మధ్య కనబరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. తండ్రి, మీ మాటలు మేము మాట్లాడబోతుండగా, వినబోతుండగా, గ్రహించబోతుండగా, బోధించబోతుండగా తండ్రి మీ యొక్క సంరక్షణలో మీ విడుదలమైన మమ్మలను బలపరచండి. మీ యొక్క పరిశుద్ధ ఆత్మశక్తి చేత నింపబడిన జ్ఞానము మీ విడుదలమైన మాకిచ్చి మమ్మల్ని బలపరచమని ప్రార్థిస్తూ సంఘముగా కూడి వచ్చిన బిడ్డలకును, లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకును ఈ యొక్క వాక్యానుసారమైనటువంటి జ్ఞానము ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. వినగలిగే మనసులు ప్రతి బిడ్డకి ఇవ్వండి.
గ్రహింపగలిగే హృదయాలను వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఈ లోక మర్యాద కాదు కానీ తండ్రి, మీ నిత్య రాజ్యమును స్వతంత్రించుకునేటువంటి భాగ్యాన్ని బిడలమైన మేమందరము పొందులాగా మీ కృప చూపించండి. సంఘ బిడలను చేర్చిన విధమును బట్టి ప్రభువా మీకు వందనాలు. కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి. ఇంకనూ ఆయన నీ బిడ్డలు ఎవరైతే రావాలని ఆలోచన కలిగి ఆయన సిద్ధపడుతున్నారో వారికి మీ సహాయం చేయమని, మార్గం అంతట్లో మీరు తోడించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నాయన ఈ దినము మీరు నాతోనూ చేరువని నీ బిడ్డలతోనూ మీరు మాట్లాడబోతున్న ఇరువురి బిడలమును మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. పరిశుద్ధ ఆత్మశక్తి చేత నింపబడిన మాటలు వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి, మమ్మల్ని సరిచేయండి. అనేకులకు మీ రక్షణ సువార్త ద్వారా మారు మనసు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మీకు వందనాలు చెల్లించుకోండి. ఈ ఆరాధన ఆరంభం నుండి ముగింపు వరకు మీ చిత్త ప్రకారం జరిగించండి. మర్యాదగాను, క్రమముగాను, భక్తితోనూ, వినయంతోనూ, విధేయతతోనూ, భయంతోనూ, వణకుతోనూ జరిగించండి. అపవాది క్రియలను, అపవాది సంబంధమైన ఆలోచనలు, అపవాది సంబంధమైన తంత్రములు కలిగి ఉన్న వారిని అణిచివేయండి, గద్దించండి. మీ పరిశుద్ధతతో జరిగించి ఈ ప్రాంగణమంతయు, ఈ పరిసర ప్రాంతాల అంతటిని నాయన మీ ఆధీనములో ఉంచమని ప్రార్థన చేస్తూ, దుష్టునికి ఏ విధమైనటువంటి ప్రవేశం లేకుండా దుష్టుని క్రియలు సమూలంగా అణిచివేయమని ప్రతిమాలుకుంటూ ఈ ఆరాధన మీ చిత్త ప్రకారం జరిగించి ఘనతా మహిమా ప్రభావాలు మీరే పొందుకోమని క్రీస్తు ప్రభు వారి నామమున స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. ఇరవై 28వ గీతం ఆత్మీయ గీతాల పుస్తకంలో నుండి 28వ గీతం. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించున ప్రాణమా. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించున ప్రాణమా. ఏ అపాయము రాకుండా నిన్ను దేవారాత్రులు కాపాడువాడు. ఏ దేవారాత్రులు కాపాడువాడు. ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు. ప్రతి క్షణం నీ పక్షముండు రక్షకుడు. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించున ప్రాణమా. చీకటిని వెలుగుగా చేసి ఆయనని నడుచువాడు. చీకటిని వెలుగుగా చేసి ఆయనని ముందు నడుచువాడు. సత్యమాగు జీవమాగు మార్గమేసే. సత్యమాగు జీవమాగు మార్గమేసే. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించున ప్రాణమా. తల్లి తన బిడ్డను
నీకు విరోధముగా రూపించిన ఏ విధ ఆయుధమును వాదిల్లదు. నీకు విరోధముగా రూపించిన ఏ విధ ఆయుధమును వాదిల్లదు. శత్రువులు మిత్రులుగా మారుదురు. శత్రువులు మిత్రులుగా మారుదురు. దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతి మహిమలు నీకే ప్రభు. నిత్యము నిన్నే కొనియాడెదా. స్తుతి మహిమలు నీకే ప్రభు. నిత్యము నిన్నే కొనియాడెదా. హల్లెలూయా దేవుని యందు నిరీక్షణ ఉంచి ఆయనను స్తుతించున ప్రాణమా. 239వ గీతం 200 ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి. నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి. నీవే నా మంచి కాపరివి. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి. నిత్య జీవము నిచ్చిన ప్రభువా. నిత్య జీవము నిచ్చిన ప్రభువా. నీవే నా మంచి కాపరివి. నీవే నా మంచి కాపరివి. నీవే నా మంచి కాపరివి. నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా ఓ ప్రభువా నీవే నా మంచి కాపరివి. నీవే నా మంచి కాపరివి. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి విడువకను. నీవు ప్రేమించిన గొర్రెలన్నిటినీ ఎల్లప్పుడూ చేయి విడువకను. అంతము వరకు కాపాడు ప్రభువా.
మంచి కాపరివి, ప్రధాన కాపరిగా నీవు మాకై ప్రత్యక్షమగువా. గడియాలో నన్ను ప్రధాన కాపరిగా నీవు మాకై ప్రత్యక్షమగువా. గడియాలో నన్ను నీవు విడువని ప్రభువా, నన్ను నీవు మరువని ప్రభువా. నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. ఓ ప్రభువా, ఓ ప్రభువా, నీవే నా మంచి కాపరివి, నీవే నా మంచి కాపరివి. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో దీవించెను యేసుడు. నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, తొలగించెను, నన్ను కరుణించెను. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో దీవించెను. సాతాను బంధనలు జీవాపుడంబాలలో, సాతాను బంధనలు జీవాపుడంబాలలో పడనీయక దరి చేరనీయక, పడనీయక దరి చేరనీయక, తన కృపలో నిరతాంబు నడిపించెను, తన కృపలో నిరతాంబు నడిపించెను. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో దీవించెను. సత్యంబు జీవంబును ఈ బ్రతుకు పరమావధి, సత్యంబు జీవంబును ఈ బ్రతుకు పరమావధి. నేర్పించెను నాకు చూపించెను, నేర్పించెను నాకు చూపించెను. వర్ణింపగా నేను ఆ ప్రభువును, వర్ణింపగా నేను ఆ ప్రభువును. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో దీవించెను. కలువారి గిరిపైనను ఆ శిలువ మరణమును, కలువారి గిరిపైనను ఆ శిలువ మరణమును. నా కోసమే యేసు శ్రమ పొందెను, నా కోసమే యేసు శ్రమ పొందెను. నా పాపమంతటిని క్షమించెను, నా పాపమంతటిని క్షమించెను. నన్నెంత
నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. ఘనమైన ప్రేమకు వెలలేని త్యాగంబులు, ఘనమైన ప్రేమకు వెలలేని త్యాగంబులు. ఏమితును నేనేమివ్వగలను, ఏమితును నేనేమివ్వగలను. నన్ను నేను ఆ ప్రభువు సమర్పింతును, నన్ను నేను ఆ ప్రభువు సమర్పింతును. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో కరుణించెను. నా యేసుడు నా పాపము నా శాపము తొలగించెను, నన్ను కరుణించెను, తొలగించెను, నన్ను కరుణించెను. నన్నెంతగానో ప్రేమించెను, నన్నెంతగానో దీవించెను. ఓ సంఘమా సార్వగమా పరలోక రాజ్యపు ప్రతిబింబమా, మెస్సయ్యను ఎదుర్కొనగా నీతినలంకరించి సిద్ధపడుమా. ఓ సంఘమా వినుమా, క్రీస్తే నిన్ను ప్రేమించెనని తన ప్రాణము అర్పించెనని. క్రీస్తే నిన్ను ప్రేమించెనని తన ప్రాణము అర్పించెనని. స్వస్థపరిచే నిర్దోషంగా ముడత కళంకం లేనిదేగా, స్వస్థపరిచే నిర్దోషంగా ముడత కళంకం లేనిదేగా. మహిమాయుక్తంబుగా నిలుపగోరేసువా ఇంతువా సిర్పునాడు. ఓ సంఘమా వినుమా, చీకటి నుండి వెలుగునకు, లోకములో నుండి వెలుపలకు, చీకటి నుండి వెలుగునకు, లోకము నుండి వెలుపలకు. శ్రీకర్త గుణాధీశ సారీ అండి. 313. నాదు జీవితము మారిపోయినది, నిన్నాశ్రయించిన వేళ నన్నాదుకొంటివి దేవా. నాదు జీవితము
ఇంకొక గీతాన్ని మనం పాడుకొని వాక్య పఠనము తర్వాత వాక్య ధ్యానం. 207వ గీతాన్ని పాడుకుందాం అందరం కలిసి. 207వ గీతం. వాళ్ళంటి కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి, ఏంటి పరిస్థితులు? ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం ముఖము మనోహరం ప్రియుని ముఖము మనోహరం ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం ముఖము మనోహరం ప్రియుని ముఖము మనోహరం నశించిన పాపిని నాకు శాశ్వతమైన కృప చూపి నశించిన పాపిని నాకు శాశ్వతమైన కృప చూపి నా యేసుడేగా రక్షించెనుగా నా యేసుడేగా రక్షించెనుగా నా ప్రభువును సేవించునుగా నా ప్రభువును సేవించునుగా ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం ముఖము మనోహరం ప్రియుని ముఖము మనోహరం ఎంతో ప్రేమతో ప్రేమించే వింతగా నన్ను ప్రభు దీవించే ఎంతో ప్రేమతో ప్రేమించే వింతగా నన్ను ప్రభు దీవించే అంతము వరకు యేసుని చెంతనే అంతము యేసుని చెంతనే ఉందును ఆనందముతోను నేనొందును ఆనందముతోను ఆనందం మహానందం నా ప్రియుని స్వరం మధురం ముఖము మనోహరం ప్రియుని ముఖము మనోహరం. దేవుని యొక్క వాక్య భాగాన్ని చదువుకొని ప్రార్థన చేసుకుని తర్వాత వాక్య ధ్యానంలోనికి కొనసాగుదాము. కీర్తనల గ్రంథములో నుండి తొమ్మిదవ కీర్తన 11వ వచన భాగాన్ని నుండి లేదమ్మా 20వ వచనం ఇచ్చాడు. 89వ కీర్తన 20వ వచన భాగాన్ని నుండి దేవుని వాక్యాన్ని మనమందరము కలిసి మన నోటితో దేవుని వాక్యాన్ని పలుకుదాం.
బైబిల్ ఉన్నా లేకపోయినా, బైబిల్ చూసినా చూడకపోయినా మీ నోటితోనైనా పలకటానికి ప్రయత్నం చేయండి. 20వ వచనం, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను. నా చెయ్యి ఎడతెగక అతనికి తోడైయుండును. నా బాహుబలము అతని బలపరుచును. ఏ శత్రువును అతని మీద జయము నందడు. దోషకారులు అతన్ని బాధపరచరు. అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టేదను. అతని మీద పగబట్టు వారిని మొత్తెదను. నా విశ్వాస్యతయు నా కృపయు అతనికి తోడైయుండును. నా నామమును బట్టి అతని కొమ్ము హెచ్చింపబడును. నేను సముద్రము మీద అతనిని చేసి తిని, నదుల మీద అతని కుడి చేతిని ఉంచెదను. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొర్రపెట్టును. కావున నేను అతనిని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును. భూరాజులలో అత్యున్నతునిగా ఉంచెదను. నా కృప నిత్యము అతనికి తోడుగా నుండజేసేదను. నా నిబంధన అతనితో స్థిరముగా నుండును. శాశ్వత కాల పర్యంతము అతని సంతానమును ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. అతని కుమారులు నా ధర్మశాస్త్రము విడిచి నా న్యాయ విధులను ఆచరింపని ఎడల వారు నా కట్టడలను అపవిత్రపరచి నా ఆజ్ఞలను గైకొనని ఎడల నేను వారిని తిరుగుబాటుకు దండముతోనూ వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించెదను. కానీ నా కృపను అతనికి బొత్తిగా ఎడము చేయను. అబద్ధికుడనై నా విశ్వాస్యతను విడువను. నా నిబంధనను నేను రద్దుపరచను. నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. ఈ వాక్య భాగము ఏమేం తెలియచేస్తుంది ఇందులో? అదే నేను చదివాని మీరు చదువుకున్నారంటారా? అంతేనా? ఈ వాక్యంలో వ్యక్తి గురించి చెప్పాడు. ఎవరే వ్యక్తి? దావీదు గురించి చెప్పాడు. ఆయనకి కృప అందిస్తానన్నాడు. ఒకవేళ ఆయనకు లోబడిన వాళ్ళకి శిక్షిస్తానన్నాడు, దండిస్తానన్నాడు. భూరాజులందరిలో ఆయన గొప్పవాడిగా ఉంచుతానన్నాడు. మనుషులు వచ్చారు, లోబడిన వాళ్ళు వచ్చారు, లోబడిన వాళ్ళు వచ్చారు, శిక్ష విధిస్తానన్నాడు. ఎవరైతే లోబడి ఉన్నారో వాళ్లకు ఈ లోకముపై రాజ్య అధికారాన్ని ఇచ్చాడు, భౌతికమైన రాజ్యాధికారము. దాని తరువాత ఆ యొక్క వంశములో నుండి, ఆ సంతానములో నుండి చూడండి, నా నిబంధన అతనితో స్థిరముగా నుండును. అంటే దేవుడు ఈయనతో ఒక నిబంధన చేసి ఉన్నాడు. ఆ నిబంధన స్థిరముగా ఉంటుంది,
శాశ్వత కాల పర్యంతము అతని సంతానమును ఆకాశమున్నంత వరకు అతని సింహాసనముని నేను నిలిపెదను. ఎవరు అత్యున్నత సింహాసనాసీనుడై ఉన్నది? ఎవరు? ప్రభు. కాబట్టి లోకమున్నంత వరకు ఆయన సింహాసనము ఉంటుంది అనేది మనకు తెలియాలి. ప్రభువును గురించి చెప్పాడు. ప్రభువు ఏ వంశములో నుంచి రానై ఉన్నాడో చెప్పాడు. ఆయన రాజ్య భారము, ఆయన రాజ్యాధికారాన్ని గురించి తెలియపరిచాడు. ఇంకొకటి ఏమంటున్నాడంటే, అతని కుమారులు నా ధర్మశాస్త్రము విడిచి నా న్యాయ విధులను ఆచరింపని ఎడల వారు నా కట్టడలను అపవిత్రపరిచి నా ఆజ్ఞలను గైకొనని ఎడల నేను వారి తిరుగుబాటుకు ఏం చేస్తాడంట? తిరుగుబాటు చేసిన వాళ్ళని వదిలిపెడతాడు దేవుడు? దేవుడి మాట ఇది మన మాట. మనం ఏదైనా ఇతరుల మీద ఎవరి మీదైనా అలాంటి ఆలోచన కలిగి మాట్లాడుతున్నామా? లేదు. ఎవరి మీద తిరుగుబాటు ఇది? మనుషుని మీద లేక దేవుని మీద? దేవుని మీద. దేవుని మీద అన్నప్పుడు దేవుని ఎరిగిన వాళ్ళ మీద కూడా కదా. సాతానుకి ఎవరెవరంటే కోపం అని చెప్పాను వాక్యంలో. సాతానుకి ఎవరంటే కోపం అని చెప్పాను. దేవుడు అంటే కోపం దానికి, అవునా? ఇంకా దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు అన్నా కానీ దానికి కోపమే. ఇప్పుడు దేవుణ్ణి ఎదిరిస్తుంది సాతాను, దేవుణ్ణి ఎరిగిన బిడ్డలను ఎదిరిస్తుంది. కానీ చివరికి దాని యొక్క స్థితి ఏమై ఉంటుందంట? దాని యొక్క స్థితి ఏమై ఉంటుందంట? సాతాను యొక్క స్థితి శిక్షే. ఏంట శిక్ష? అది ఎక్కడ పడవేయబడింది? అది దాన్ని అనుసరించే వాళ్ళందరూ ఎక్కడ పడవేయబడతారు? మనం ఏంటంటే మన శక్తి కొలది, మన యుక్తి కొలది, మన బలం కొలది మనము సాతాను సంబంధమైన మాటలు మాట్లాడుతూ సాతాను సంబంధమైన క్రియలు జరిగిస్తూ మనం ముందుకు వెళుతున్నప్పుడు శిక్ష అనేది తప్పకుండా ఉంది. అది ఇప్పుడు జరిగిద్దా, రేపు జరిగిద్దా, ఎల్లుండి జరిగిద్దా, లేకపోతే ఈ సంవత్సరం జరిగిద్దా అనేది మనం చెప్పం. ఎవరు చెప్పాలి? ఎవరు దానికి కర్త ఎవరు? ఆయన. శిక్షించేది ఆయన. ఇందాక నాకు ఉదయకాలం ముందు ఆయన ఫోన్ చేసి ఆయన అంటాడు, ఏంటి ఇట్లా జరుగుతుంది పరిస్థితి, మన సంఘంలో ఇట్లా గలిబిలు జరుగుతుంది ఏంటంటే, చూస్తూ ఉండు, దేవుడు ఏదో శిక్షిస్తాడు, తొందరపడటం దేనికి? పగ తీర్చుట ఆయన పని, మన పని కాదు కదా. ఒక సేవకునిపై పగ పెట్టుకుంటే నా గురించి కాదండి నేను చెబుతుందో. నాకు ఉదయం ఫోన్ వచ్చింది, ఒక ఫోను. ఆ సేవకుడు అతను అన్నాడు, సేవకుని మీద పగ పెట్టుకుంటున్నారండి వాళ్ళు, సంఘంలో వాళ్ళు అని ఆయన చెప్పాడు. అతను నేనేమన్నానంటే, సేవకునిపై పగ పెట్టుకోవడానికి విశ్వాసులకి అధికారము లేదు. ఎందుకంటే పగ తీర్చేవాడు ఎవరు? ఆయనే. ఆయన తీర్చాలి. నీ పక్షాన ఉంటాడు ఆయన. నాకు చాలా నవ్వు వచ్చింది, బాధేసింది. వాక్యం మళ్ళీ ఆయన 2-3 వాక్యాలు చెప్పాను. పగ తీర్చడం మన పని కాదు, ఆయన చూసుకుంటాడు ఆ పని అని చెబితే, ఆ ఓదార్పు మాటలు నీ దగ్గర ఉండి వస్తాయనే బావా, నీకు చెప్పాను బావా, నీకు ఫోన్ చేశాను బావా అని ఆయన ఫోన్ చాలా ఉదయం సంతోషం చేస్తుంది నాకు. అంటే ప్రతి మనుషుడు ఏదో ఒక సమస్యను ఎదుర్కొంటున్నాడు. అది కుటుంబం కానీ, ఆర్థికం కానీ, ఆధ్యాత్మికం కానీ, సంఘంలో కానీ, సమాజంలో కానీ, వ్యక్తుల ద్వారా కానీ, ఇరుగు పొరుగు వారి ద్వారా కానీ ఏదో ఒక సమస్యను వారు కలిగి ఉంటూనే ఉంటున్నారు. కానీ పరిష్కార మార్గం ఎవరి ద్వారా? దేవుని ద్వారా. అందుకంటే నాడు నా నిబంధనను నేను రద్దుపరచను, నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటను మార్చను. ఆయన మాటలు మారుస్తాడా? ఇప్పుడు ఆయన మాట మార్చువాడా? నేను ఇప్పుడు ఇక్కడ ఒక మాట అంటాను, బయటకు వెళ్ళి ఇంకొక మాట అంటాను. అది నాకు మాత్రమే పరిమితం. దేవుని మాటలు అవునంటే అవును, కాదంటే ఇంకంతే. ఇంకా రెండో ఆప్షన్ లేదు. ఇంకా అక్కడ మనకైతే అప్పుడేదో పొరపాటు అన్నానులే, అప్పుడేదో పొరపాటు చేసానులే, సర్దుకున్నానులే అని అంటానికి ఆయన అలాంటి పొరపాటు చేయవాడు కాదు కదా. కాబట్టి దేవుని వాక్యం కొరకై మనం ప్రయాసపడాలి. ఈ లోకంలో అనేకమైనవి చూస్తుంటాము, అవి ఏవి కూడా మనకు వచ్చి వచ్చేవి కావు. కాబట్టి వాక్య ధ్యానంలోనికి మనం వెళ్ళిపోయే ముందు మరి చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్య ధ్యానంలోనికి కొనసాగుతాం. కృపగలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీ పాదములకు వందనాలు. ఇప్పటి వరకునైనా మీరు ఇచ్చిన స్వరము ద్వారా సంఘమంతయు కూడినైనా ఆత్మీయ గీతాలను, కీర్తనలను ఆలాపించి మా జీవఫలంలో అర్పించి మిమ్మల్ని మహిమపరిచి ఉన్నాం.
చదవబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథముల నుండి అయినా నిబిడలమైన మేమందరము మా యొక్క నోటితో ఉచ్చరించుటకు పలుకుటకు తండ్రి మీ కృప చూపించినందుకు వందన. చేరువన్న బిడ్డలందరినైనా మీ మాటలు అయినా పలికి మీ యొక్క ప్రేమను వారు పొందులాగా సహాయం చేయండి తండ్రి. ప్రభువా, ఈ సమయం అందునైనా నిబిడలమైన మేము మీ లేఖనాల ద్వారా మాట్లాడబోతుండగా, హెచ్చరించబడబోతుండగా, పురికొల్పబడబోతుండగా మీ జ్ఞానమును బోధించుచున్న మాకును ఆయన వినుచున్న బిడ్డలకును, లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలకును దయచేయమని ప్రార్థన చేస్తాం. లేఖనానుసారమైన బోధ యందును, విశ్వాసమందును, లేఖనానుసారమైన రక్షణ యందును, లేఖనానుసారమైనటువంటి నిరీక్షణలో మేము నిలిచి ఉండలాగిన మీ కృప చూపించమని ప్రార్థన చేస్తూ ఘనత మహిమా ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ ఈ ప్రార్థనా విజ్ఞాపనలన్నీ మన ప్రభువును రక్షకుడినైన క్రీస్తు వయస్సు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలండి.